బీసీ రిజర్వేషన్స్ ను అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య అన్నారు జాతీయ బీసీ దళ అధ్యక్షుడు ఉద్దండ్ర కుమారస్వామి. అందుకు తగిన ప్రతిఫలం ఓటు ద్వారా చెప్తామని అన్నారు. దశాబ్దాలుగా బీసీలు స్థానిక సంస్థలు తమ హక్కుల కోసం, సామాజిక న్యాయం కోసం పోరాడుతున్నారని చెప్పారు. ఆ పోరాట ఫలితంగా తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి 42% రిజర్వేషన్స్ కల్పిస్తూ చారిత్రక నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఈ నిర్ణయం అడ్డుకోవడానికి మిగతా పార్టీలలో కొంతమంది పక్కా ప్రణాళికతో కుట్రలు చేయడం చాలా బాధాకరమని తెలిపారు. ఆయన సామాజిక న్యాయం కోసం చేసే పోరాటం నేరమా అని ప్రశ్నించారు కుమారస్వామి. స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై ఈరోజు రాష్ట్రంలో, దేశంలో ఒక సంచలనాత్మకంగా ముందుకు పోతున్న విషయం మనందరికీ తెలిసిందే. కొందరు కుట్రతోని, కొందరు పక్కా ప్రణాళికలు రచించి బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవడము చాలా దుర్మార్గమైన చర్యగా భావించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓటు అనే ఆయుధంతో వారందరికీ బుద్ధి చెప్పే రోజులు దగ్గరికి వచ్చాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బీసీలు దశాబ్దాలుగా వారి హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం, స్థానిక సంస్థల్లో తగిన వాటా కోసం, జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్ల కోసం, సామాజిక న్యాయం కోసం పోరాడుతున్నది అందరికీ తెలిసిందే. ఈ పోరాట ఫలితంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్లను కల్పిస్తూ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కానీ ఈ నిర్ణయాన్ని అడ్డుకోవడానికి కొంతమంది పక్కా ప్రణాళికలతో కుట్రలు పన్నుతున్నారు. ఇది చాలా బాధాకరం, విషాదకరం అని తెలియజేస్తా ఉన్నాను. సామాజిక న్యాయం, సమానత్వం కోసం చేసే పోరాటం నేరమా ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. దశాబ్దాలుగా అణచివేతకు గురవుతున్న వర్గాలు, బీసీలకు అవకాశాలు వస్తున్నాయి అంటే, అది సామాజిక న్యాయం సమీపిస్తుంది అంటే, ఆ అవకాశాన్ని దూరం చేయడానికి కొందరు కుట్రలు, ప్రణాళికలు చేస్తూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యంలో తగిన మూల్యం చెల్లించాల్సిన సందర్భం వస్తుందని తెలియజేస్తున్నాను.